13/2/2025 రోజున మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిర్మల్ మరియు ఆదిలాబాద్ జిల్లాల నుంచి హైదరాబాద్కి అక్రమంగా గంజాయిని తీసుకువస్తున్నారనే పక్కా సమాచారంతో డిచ్పల్లి ఎస్ఐ మరియు వారి సిబ్బంది మొంట్రాజ్పల్లి గ్రామ జంక్షన్ వద్ద NH44 రోడ్డు పైన వాహనాలు తనిఖీ చేస్తుండగా సాయంత్రం సమయంలో టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ పైన గంజాయిని తరలిస్తున్న A1 జాదవ్ వంశీ కృష్ణ, A2 ఆకోజీ అభిలాష్ వారిని పట్టుకొని A1 జాదవ్ కృష్ణ వద్ద 300 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, A2 అభిలాష్ వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి, అలాగే 10 మొబైల్ ఫోన్లు మరియు ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకుని A1 A2 చూపిన ప్రకారం గంజాయిని అమ్మిన వ్యక్తులను పట్టుకుని గంజాయి అమ్మిన A3 తుకారం రాథోడ్, A4 తాళ్ల ప్రమోదులను పట్టుకుని వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి మరియు రియల్ మొబైల్ని, అదేవిధంగా A4 తాళ్ల ప్రమోద్ నుంచి 200 గ్రాముల గంజాయి, వివో మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని పంచనామా అనంతరం డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని, మొత్తం 4 నేరస్తుల నుంచి 900 గ్రాముల గంజాయిని మరియు 4 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ని సీజ్ చేసి వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగిందని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సిఐ డిచ్పల్లి, SHO డిచ్పల్లి వారి సిబ్బందులను ఉన్నతాధికారులు అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.